యానాం బీజేపీ మండల సభ్యుల ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ నాయకుడు దీనదయాళ్ ఉపాధ్యాయ్ గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి బీజేపీ మండల ప్రెసిడెంట్ కనకాల రాజు, వైస్ ప్రెసిడెంట్ డివివి సత్యనారాయణ మరియు బీజేపీ సీనియర్ నాయకులు కనకాల రామదాసు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కనకాల నరసింహమూర్తి, నామా గోపి, రామకృష్ణ, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ చేసిన గొప్పతనం ఏమిటంటే ఆయన హత్య తర్వాత దానికి హత్య అది, కానీ దాన్ని నిర్ధారించలేకపోయారు. అనేది ఆ టైంలో ఉన్నటువంటి ఆయన స్మరించుకుని ఈ మొఘల్ సరాయ్ స్టేషన్ని పూర్తిగా పేరు మార్చి దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ అని చెప్పి పెట్టడం జరిగింది. తర్వాత ఎకనామిక్ ఐడియా అంటే ఏంటంటే ఈ దేశంలో ఎటువంటి పేదలకు ఏం చేయాలి, మధ్యతరగతి వాళ్ళకి ఏం చేయాలి, బాగా ఉన్నతంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా ట్యాక్స్లు కలెక్ట్ చేయాలి, వాటి మీద ఒక ఐడియాలో ఆ ఫ్రేమ్వర్క్ ఇచ్చింది ఆయనే. ఆ తర్వాత కోర్స్ అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వాళ్ళు, ఇంకా చాలా పెద్ద పెద్ద ఉన్నటువంటి అద్వానీ లాంటి వాళ్ళంతా ఉన్నారు. కానీ నిజంగా దిశానిర్దేశం అంటే ఈ దేశం ఎలా బాగుపడాలి అనే దాని మీద మొట్టమొదటి ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చినటువంటి పెద్దగా ఆయనకి మనం నివాళులు అర్పించాలి ఈరోజు. ఈరోజు భారతీయ జనతా పార్టీ యానాం శాఖ ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన యొక్క రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు మనందరూ కూడా ఇక్కడ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం యొక్క నమోదు చేయించడానికి ప్రతిజ్ఞ చేయాల్సి ఉంది. అందరూ కూడా మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క 100 మంది కార్యకర్తలు చేర్చేటట్టుగా, సభ్యులు చేర్చేటట్టుగా ప్రతిజ్ఞ చేయాలి. అది అందరూ కూడా మనస్ఫూర్తిగా మీరు మీ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మీ మొబైల్ తీసుకుని సభ్యత్వ నమోదును పెంచి తద్వారా భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధికి మనం అందరూ కూడా కృషి చేయాల్సి ఉంది. ఇక ముఖ్యంగా చూసినట్టయితే దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జన్మించి ఈ భారతీయ జనతా పార్టీ యొక్క మొదటి శాఖగా ఈ భారతీయ జనసంఘ దాన్ని స్థాపించి ఆయన ఈ దేశంలో ఉండే బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలని ఉద్దేశించుకుని ఆయన మహత్తరమైన ఆదర్శాలతో పార్టీలోని స్థాపించడం. అలాంటి వ్యక్తి చాలా కాలంగా ఈ బీజేపీ యొక్క భారతీయ జనసంఘ యొక్క అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది. దీనిపైన ఈయన్ని కొందరికి దుండగలు మొఘల్ సరాయ్ స్టేషన్లో ఆయన్ని హత్య చేయడం జరిగింది. హత్య చేసి దాన్ని ఆచూకీ లేకుండా ఆత్మహత్యగా చిత్రీకరించి చాలా ఘోరమైన తప్పిదాలు చేశారు. అలాంటి వ్యక్తి కోసం మనం ఈరోజు భారతీయ జనతా పార్టీ చాలా ఉన్నతమైన ఆదర్శాలతో ఈ యొక్క దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అనేక సంస్కరణలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అలాగే మనం ఢిల్లీలో చూసుకుంటే ఇక్కడ ఒక పెద్ద 800 మంది డాక్టర్లతో పనిచేసే ఒక హాస్పిటల్ కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ దాంతో స్థాపించడం జరిగింది. అందరూ కూడా ప్రజా సంక్షేమం కోసం కృషి చేయడం ఆయన కార్యకర్తగా, ఒక దేశ నాయకుడిగా దిశానిర్దేశం చేశారు. కాబట్టి మనందరూ కూడా అదే దారిలో నడుస్తూ ఆయనకు ఈ సందర్భంగా మనం జోహార్లు అర్పిద్దాం. మొఘల్ సరాయ్ స్టేషన్ని ఆయన పేరు మీద దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్